ఇక్కడ మేము తీసే దింపు చెట్లు అవి చిన్నయ్యే చెట్లు కానీ కాపు బాగా కాస్తాయి. కాపు ఎలా కాస్తుంది అన్నది మీకు తర్వాత చెప్తాను. ఈ లోపల మేము చేసే పని అంతా మేము బొండలు ఎలా దింపుతున్నాం అన్నది అవన్నీ చూడండి, చూపిస్తాను. చూడండి ఈ మొక్కతోటి ఎలాగుందో. మొత్తం చూడడానికి మొక్కలే కానీ గట్టిగా దిగి వెళ్ళయ్యి. మీరు నరితారే మొక్కలు బాగా ఆడి దెబ్బడానికి బాగుంది మీకు. ఇద్దరు పట్టుకోవాలి, ఒకరు అయితే కాయలేరు. నువ్వేం పడేశారు అంత బలం ఎందుకంటో. ఇద్దరు అయితే సింపుల్ అయితే వెళ్ళేది కోసేను ఎక్కడ ఎందుకు జిత్తట్టుకుని లాగండి కిందకు వచ్చేద్దా. లేకపోతే వదిలేద్దామా చిన్నదిలా ఉంది కదా ఎత్తాను. కలిగిచ్చే చూసారా మా తోట అది. వాళ్ళైతే మాత్రం చిన్న చిన్న మొక్కలు ఎక్కుతారు, నేను మాత్రం కొంచెం అమ్మో ఈ చెట్టు 4 కాయలు 5 కాయలు ఉన్నాయి అనుకున్నాను. తీరచూస్తే ఇదిగో పెద్ద కాయలు అక్కడ ఉంది. దీన్ని పట్టుకొని దింపాలి ఇప్పుడు నేను. పెద్దదే తాడు తెచ్చుకోలేదు దించడానికి. మొత్తం 1 2 చెట్లు అంటే ఏదనుకోవచ్చు, మొత్తం అన్నీ ప్రతి మొక్క లాస్ట్ టైం కూడా దించాం, ఇప్పుడు కూడా అలాగ ఉన్నాయి. చూడండి ఇంకా ఆ ఓడెక్కాడు. మొత్తం అలాగ ఉంటాయి అన్ని చెట్లు కూడా, ఒకటని కాదు. ఇంకా చూస్తున్నారా ఈ గల కొంచెం అందనట్టు మరి తప్పదు, ఏదోలాగా కోసేస్తాం అని రమ్మంటాను. రా ఈ గెల అందుకో తెలుగు నువ్వు రా, నీకు అందేద్దా నీకన్నా అందేద్దా. ఇదిగో తోట తెచ్చేసాను, అందేద్దా కోసే. కత్తెట్లాగే వచ్చేద్ది. దాన్ని నల్గొండి చూస్తున్నారా పక్కా లీటర్ వస్తాయి. ఇవి అయితే 100% లీటర్ వస్తాయి. ఎందుకని చెప్తారు నేను, ఎందుకంటే ఇవి ఉన్నాయా ఈ రౌండ్గా ఉండడం వల్ల నీళ్ళు ఎక్కువ ఉంటాయి. వాటర్ ఏమీ లేదు, పైన తిప్ప చిన్నది నరిగితే చాలు వాటర్ వచ్చేస్తుంది. ఆల్రెడీ ఒకటి తాగాను, వీడియో తీసే వాళ్ళు ఎవరు లేక చూపించలేదు అంతే. ఇంకా ఇప్పుడు ఈ గెల ఇదైతే ఊకెట్టి దించాలే, మరి లేతవి కొంచెం కిందన పడితే పగిలిపోతాయి. చూడండి గెల అలా తీస్తుందా. అంతే అనుకుంటే సింపుల్ అనుకుంటాం కానీ చాలా కష్టం. తాగిన లీటర్ వచ్చేద్ది కొంచెం బాగోలేని తాగుదాం. సూపర్ ఉన్నాయి. ఓకే బాయ్. చూసారా కుర్రోడు కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాడు, కొడేసి ఎలాగెత్తున్నాడు చేతికి. చూడడం సన్నంగా ఉన్నా సరే మంచి బలం ఉంటాడు. చూసుకొని నా మీద కుదిరేస్తావు. వదిలే ఓకే దిగే. చూసారా ఎంత గెల పెట్టుకున్నాడా, మొహం ఉండదు. కత్తి లోపలెట్టు నా మీద వదిలేస్తావు అప్పుడు ఇవి గెల.
ఓకే వదిలే. అమ్మో చాలా బరువు ఉంది. ఇల్లు ఇది అయిపోతే ఎలా కోసేచ్చు, అది కోసేచ్చు, అల్లటి పక్కది కోసేచ్చు. మనమైతే చెట్టు మొదలు పాడి కొట్టి ఊరియో లేదా ఏదో ముందే వేస్తారు. ఇక్కడైతే అలా కాదు. చూపిస్తాను చూడండి. ఇదిగో కనిపిస్తుందా, ఇందులోని ముందు ఏదో కలిపి ఒక ఏరు ఉంది. ఇంకో ఏరు చూడండి, ఈ ఏరుకి కలిపి దానికి కలిపి కడతారనమాట. ఇదిగో ముందు ఇలా ఉంటుంది ఇక్కడ. ఇదిగో చూడండి, ఒక ఏరుకి మాత్రం కడతారు. ఆ ఏరుకి ఇదిగో ముందు ఇలా కట్టి ఇందులో వాటర్ని చూడండి, ఈ ముందు ఇలా కడతారు. అందువల్ల మొక్క చిన్నదన్నా సరే బాగా వస్తున్నాయి ఇక్కడ. ఇది ఒక చెట్టు అనే కాదు, ఇంకా చూపిస్తాను. అన్ని చెట్లకి అలాగ ఉంటుంది మొత్తం. ఇంకా చూసారా, మొత్తం ముందు ఇంక ఏర్లకి ఇలా కడతారు. చెట్టు ఇంకా పాతి వెయ్యి నెలకొచ్చి 2 కడతారంట. అందువల్లే చెట్టుకి ఇంకో మొక్కలన్నా సరే చూడండి ఎలా కాస్తున్నాయో. అది ఇక్కడ ఉన్నది మొక్కనే కాదు, పెద్ద చెట్లు కూడా సేమ్ ఇలాగే కాస్తాయి. అంటే ప్రజెంట్ ఇప్పుడు మేము మొక్కలు ఉన్నాం కాబట్టి మొక్క తోటలో మొక్కలు చూపిస్తున్నాను. పెద్ద తోటలోకి వెళ్ళాక పెద్ద చెట్లు కూడా చూపిస్తాను. మొక్కలు ప్రతి మొక్కకి ఇంకో అలాగ ఉంటాయి మొత్తం అన్నిటికి. కనిపిస్తుంది ఇక్కడ మొత్తం. ముందైతే అలా పెడతారు.